శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 42వ అధ్యాయం కొనసాగుతోంది. ఒక రోజున స్వామీజీ ఆరుబయట పడుకున్నారు. అర్ధరాత్రి దీనమైన ఒక పిలుపు వినిపించింది. ఆ పిలుపుతో సమాధిభంగమై లేచి కూర్చున్నారు స్వామీజీ. ఎదురుగా ఒక ఆడపిశాచి నిలబడి, నాయనా, నేను కూడా నీ తల్లినే అంది బహుదీనంగా. స్వామీజీ ఒక్క క్షణం ఆలోచించి ఆమె ఎవరో గుర్తించారు. ఆమె స్వామీజీ పెద్దతండ్రులలో ఒక పెత్తండ్రి భార్య. నీకీ జన్మ ఎందుకు వచ్చింది అన్నారు స్వామీజీ. నీకు తెలియనిదేముంది నాయనా, శిశుహత్యలు చేశాను. నిన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాను. విషం పెట్టాను. అది నీ మహత్తో, నీ మేనత్త మహత్తో గాని నా విషం పనిచెయ్యలేదు. నా మీద నీకెందుకు ద్వేషం కలిగింది? నువ్వు చాలా గొప్పవాడివవుతాని ఎవరో అంటే నాకు కడుపు మండింది. అలాగా? అప్పుడు బుద్ధి లేక ఆ పని చేశాను. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ నీ దగ్గరకొచ్చాను. పోన్లే, అయిపోయిందేదో అయిపోయిందిగా. ఇప్పుడెందుకు వచ్చావు? నాకీ రాక్షస జన్మ వదిలించు తండ్రి. ఆ పని నా వల్ల అవుతుందంటావా? ఆ భాస్కరం నాతో మాట్లాడాడు లేవయ్యా. భాస్కరం ఎవరు? అదే విజయేంద్ర భాస్కర శర్మ. సరే, అయితే నన్ను ఆవేశించు. ఓయమ్మో, ఇప్పుడు ఆ పని చేస్తే నీ దత్తాత్రేయుడు గుటుక్కున మింగేస్తాడు. ఇవి ఆ భాస్కరం రోజులు కావు. అయితే ఏం చెయ్యాలంటావు? నా పాపశేషం ఎవరో ఒకరు భరించాలి. నీ బ్రహ్మహత్య, శిశుహత్య పాపాలా? అవెవరు తట్టుకుంటారు? చాలా మటుకు అనుభవించేశాగా. మిగిలింది ఏ బొల్లిగానో అనుభవిస్తే సరిపోతుంది. సరే, అయితే ఆ బొల్లి నా మీదకి పంపేయి. ఓయమ్మో, నీ దత్తాత్రేయుడు ఊరుకోడు. ఇది మరీ బాగుంది. ఏదో పెదతల్లివి కదా అని నేను ఒప్పుకుంటా, కానీ నీ పాపాలు భరించేందుకు ఇంకెవరొప్పుకుంటారు? భోళాశంకరుడు ఇంకొక్కడున్నాడు మన వాళ్లల్లో. ఎవరు? అతనైనా నువ్వు చెబితేనే వింటాడు. ఎవరో చెప్పు. కోపం రాదుగా. మా నాన్న సంగతేనా నువ్వు చెప్పేది? నీకు తెలియందేముంది నా తండ్రి. నాకిది ధర్మమవుతుందా? నీ దయ. మన వంశంలో అందరూ ఎంతో కొంత మంచిదారిలోనే ఉన్నారు. నేను ఒక్కత్తనే ఈ దౌర్భాగ్యంలో ఉన్నాను. నీ దయ. సరే, అలాగే కాని ఈ మాటు మా అన్నయ్యలు తర్పణం చేసినప్పుడు నన్ను స్మరించి ఆ నీళ్లు తాగు. బాబూ, నిజంగా నువ్వు దేవుడివి. నన్ను క్షమించప్పా, క్షమించు, ఉద్ధరించు. ఆ పిశాచం వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు సన్యాసం పుచ్చుకొని బొమ్మేపర్తి ఆశ్రమంలో ఉంటున్న తాతగారికి ఒక్కసారిగా ఒళ్లంతా బొల్లి వచ్చింది. నలుగురికి చూడటానికి అసహ్యంగా ఉంది. స్వామీజీ లాంటి వారికి తండ్రై కూడా ఈ కర్మ పోలేదు ఈయనకు. వెనక జన్మల్లో ఏ పాపాలు చేశాడో అని విసుక్కునేవాళ్లు విసుక్కుంటూనే ఉన్నారు. ఆయన కూడా, మావాడు అందరికీ రోగాలు తగ్గిస్తాడు, నాకు మాత్రం తగ్గించడు అని వారి దగ్గర వీరి దగ్గర విసుక్కుంటూనే ఉన్నాడు. కానీ ఏకాంతంలో మాత్రం, పోన్లే, ఆ పిచ్చిది వచ్చి అడిగింది, మనకేమైనా నెప్పా తీపా, పైమచ్చలేగా, ఉండని అనుకుంటున్నాడు ఆ భోళాశంకరుడు. కర్ణదానం 29/11/79న విజయవాడలో మహనీయమైన గణపతి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు స్వామీజీ. ఇలా శంకుస్థాపన జరిగిన కొద్ది నెలలకు, అంటే 1980 వేసంగిలో స్వామీజీకి మళ్లీ కొంచెం చెవిపోటు వచ్చింది. ఈ మాటు చెవికి ఆపరేషన్ చేసి చెవినొప్పి లేకుండా చెయ్యాలని పట్టుబట్టారు స్వామీజీ. స్వామీజీ పట్టుదల వల్ల కుడి చెవుకు ఆపరేషన్ జరిగింది. ఈ సేవ చేసే భాగ్యం కోయంబత్తూరు భక్తుడు డాక్టర్ కందస్వామి గారికి అనుగ్రహింపబడింది. ఇప్పుడు స్వామీజీకి కుడి చెవు వినిపించదు. ఆ విధంగా చెవి సమర్పణ కార్యక్రమం పూర్తయిపోయింది. 1980 జూన్లో తిరువణ్ణామలై, అంటే అరుణాచలం వెళ్లారు స్వామీజీ. అక్కడ అబ్దుల్ వహాబ్ అనే ఒక ముస్లిం ఇంటికి వెళ్లారు. అబ్దుల్ వహాబ్ గారి దగ్గర కొన్ని వందల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయట.
ఎటువంటి మహాపండితుల దగ్గర లేని అనేకానేక శాస్త్రీయ నిగూఢ గ్రంథాలు వహాబ్ గారి దగ్గర ఉన్నాయట. వాటిలో ఉన్న జ్యోతిష్శాస్త్ర, నాడీశాస్త్ర గ్రంథాల వల్ల ఆయన కొంత సంపాదన చేస్తూ ఉంటాడు. తన దగ్గరున్న గ్రంథాల రహస్యం ఎవరికీ చెప్పడు. స్వామీజీ ఈ వహాబ్ గారితో 4 గంటలు ఏకాంత సంభాషణ చేశారు. ఎంత చేసినా వహాబ్ గారు దారిలోకి రావటం లేదు. విసుగెత్తిన స్వామీజీ, వహాబ్, నీ దగ్గర శని నల నాడీశాస్త్రం ఉంది, అది నాకు కావాలి అన్నారు. వహాబ్ గారు బిత్తరపోయి చూశాడు. ఈ గ్రంథం నా దగ్గర ఉందని ఈయనకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నాడాయన. నిజానికి ఈ గ్రంథం కోసం గత 4-5 నెలలుగా ప్రయత్నిస్తున్నారు స్వామీజీ. ఒక రోజున కేరళ పరశురాం గారిని పిలిచి, పరశురాం, శని నల శాస్త్రమనే నాడీశాస్త్ర గ్రంథం తాను అరుణాచలంలో ఉన్నానని నా ధ్యానంలోకి వచ్చి చెబుతోంది. ఎక్కడుందో కొంచెం ప్రయత్నించు అన్నారు. ఆయన తిరువణ్ణామలై అంతా గాలించి వచ్చి అక్కడ ఒక సాయిబు గారింట్లో 100 కొద్దీ తాళపత్ర గ్రంథాలున్నాయట. మీరు చెప్పిన గ్రంథం ఉంటే అక్కడే ఉండాలి, లేకపోతే ఇంకెక్కడా మాత్రం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఈ గ్రంథం కోసం స్వామీజీ స్వయంగా కదిలి వచ్చారు. ఇంత కథ ఉంది కనుకే అంత గట్టిగా అడిగారు స్వామీజీ. కొంచెం ఆలోచించిన వహాబ్ గారు, 25,000 ఇస్తే పుస్తకం ఇస్తా అన్నాడు. 25,000 కావాలా అన్నారు స్వామీజీ సౌమ్యంగా. ఏమనుకున్నాడో తెలీదు. వహాబ్ గారు మౌనంగా ఆ పుస్తకం తెచ్చి స్వామీజీ పాదాల దగ్గర పెట్టి నమస్కరించేశాడు. ఈ గ్రంథం నీ దగ్గర ఉన్నా నీకు ఉపయోగం లేదు. నువ్వు దీన్ని చదవలేవు. పైగా నువ్వు కావాలని వెతుకుతున్న విషయం ఇందులో లేదు అని వహాబ్ గారు వెతుకుతున్న రహస్య విషయమేదో స్వామీజీ ఆయనకు చెప్పేశారు. దాంతో కృతజ్ఞతతో మరోసారి నమస్కరించాడు వహాబ్ గారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో జర్మనీలోని ఫెడరిక్ షాపెన్ నగరంలోని ఒక ఉపన్యాసంలో ఈ నాడీశాస్త్రం గురించి కొంత ప్రస్తావించారు స్వామీజీ. ఈ గ్రంథాలలో 3 రకాలైన అక్షర పంక్తులు ఉంటాయి. ఈ 3 రాతలు శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడుల వలె మిశ్రితమై ఉంటాయి. అందువల్లే ఈ గ్రంథాలకు నాడీశాస్త్రమని పేరు వచ్చింది. ఈ నాడీ గ్రంథాలను చదవటానికి పాండిత్యం పనికిరాదు. ఈ గ్రంథం పైన మనస్సును ధారణ చేస్తే ఆ గ్రంథకర్త అయిన ఋషి దర్శనమిస్తాడు. ఆయన అనుగ్రహం ద్వారా మాత్రమే ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రస్తుతం స్వామీజీ అంచనా ప్రకారం భారతదేశంలో 10,000 నాడీ గ్రంథాలున్నాయి. ఈ నాడీ శాస్త్రాలు సత్యాన్వేషణకు సహాయపడవు, కానీ సాధన మార్గాలను వ్యక్తిగతంగా నిర్దేశించేందుకు ఉపకరిస్తాయి. ఈ దృష్టితోనే నాడీ శాస్త్రాల మీద కొంత పరిశోధన చేస్తున్నారు స్వామీజీ. లక్ష్మీ నారసింహం. మైసూరుకు దగ్గరలో కృష్ణరాజనగరం అనే చిన్న పట్టణం ఉంది. దాన్ని కేఆర్ నగరం అంటూ ఉంటారు. నిజానికి ఆ ఊరికి పాత పేరు ఎడతొరె. ఇప్పటికి 200 ఏళ్ల క్రిందట అక్కడ నరసింహభట్టుగారనే నరసింహోపాసకుడు ఉండేవాడు. ఆ సద్గృహస్థుడు శ్రీ లక్ష్మీ నరసింహ, కాశీ విశ్వేశ్వర, విశాలాక్షి దేవతలు ప్రధాన దేవతలుగా, ఇతర అంగదేవతలతో కలిపి ఒక మంచి దేవాలయం స్వంతంగా నిర్మించుకుని తనే స్వయంగా అర్చించుకుంటూ జీవితం గడిపాడు. ఆయన తరువాత ఆయన వంశీకులు కూడా శ్రద్ధగా స్వామిని అర్చించుకుంటూ వస్తున్నారు. శతాబ్దాలు దొర్లిపోతుండగా దేశంలో అనేక మార్పులు వచ్చాయి. బ్రతుకు తెరువుల్లో మార్పులు వచ్చాయి. అసలు ఎడతొరే కేఆర్ నగరం అయిపోయి పాత ఊరు పాడుబడి మరో మైలు దూరంలో కొత్త ఊరు వెలిసింది. ఒకప్పుడు ఊరికి నడిబొడ్డులో రవ్వల కుచ్చులా వెలిసిన నరసింహ దేవస్థానం ఇప్పుడు ఊరికి వెలి అయ్యి ఉలిపికట్టెలాగా పాడుబడిపోసాగింది. నరసింహభట్టు వంశీకులు కూడా క్రమంగా ఇంగ్లీషు విద్యలలో పడి పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టవలసి వచ్చింది. క్రమంగా వంశీకులు అర్చించటం పోయి జీతగాళ్లైన అర్చకుల హయాం వచ్చింది. ఆదాయం లేని గుళ్ళో అర్చకులకు ఆదరం ఉంటుందా? అర్చన తరుగైన గుడిలో స్వామికి ఆదరం ఉంటుందా? నరసింహభట్టుగారు వేసిన ఆలయ పునాదులు నిబ్బరంగానే నిలిచి ఉన్నా నెత్తిమీద శిఖరాలు గాలికి అల్లల్లాడసాగాయి. అది చూశాక గుళ్లల్లోని ఉపదేవతలకు కూడా ముడ్డి కుదురు కొంచెం తగ్గింది.
ఈ అదను కనిపెట్టిన తుంటర్లు కొందరు ఆలయంలోని సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ విగ్రహాలను లఘుప్రసాదంగా చేతపుచ్చుకుపోయారు. ఇది తెలిసిన భట్టు వంశీకులకు నవనాడులు కుంగినాయి. అర్చన చేయలేకపోయినా, ఆలయ జీర్ణోద్ధారం చేయలేకపోయినా, కనీసం విగ్రహాలనైనా రక్షించలేకపోతే ఇక లక్ష్మీనరసింహుడు సహిస్తాడా? ఆయనే ఉగ్రుడైతే తమ వంశానికి ఇక పుట్టగతులుంటాయా? ఈ చింత ఆ కుటుంబాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఈ చింతతోనే ఆ కుటుంబపు పెద్ద లక్ష్మీనరసింహశాస్త్రి గారు తనకు ఆప్తులైన ఎస్టి రామస్వామి గారితోనూ జిఆర్ రామయ్య గారితోనూ సంప్రదించటానికి వెళ్ళాడు. వీరిద్దరూ లక్ష్మీనరసింహశాస్త్రి గారిని స్వామీజీ దగ్గరకు తెచ్చారు. స్వామీజీ, మీరెంతోమంది మనుషుల్ని రక్షిస్తున్నారని విన్నాను. ఇప్పుడు తమరు మా దేవుణ్ణి కాపాడాలి అన్నాడు శాస్త్రిగారు స్వామీజీని చూడగానే ఆర్తిగా. మనల్నందర్నీ ఆ దేవుడే రక్షిస్తున్నాడు. అది సరే, అసలు విషయం ఏమిటో చెప్పు అన్నారు స్వామీజీ. తమ వంశపరంపరా ప్రాప్తమైన ఆలయ చరిత్రంతా చెప్పి ఆ దేవుళ్లను దొంగలెత్తుకుపోకుండా రక్షించమని ప్రార్థించాడు. జీర్ణాలయోద్ధారం చెయ్యమని ప్రార్థిస్తూ ఉంటే కాదనలేకపోయారు స్వామీజీ. శిఖరాలు కదిలిపోయినాక, కొన్ని విగ్రహాలు కదిలిపోయినాక అక్కడ మళ్లీ పునఃప్రతిష్ఠ, సంప్రోక్షణ చెయ్యాలి అన్నారు స్వామీజీ. అదంతా మా వల్ల అయ్యే పని కాదు అన్నాడు శాస్త్రిగారు. అయితే ఆ విగ్రహాలు తెచ్చి ఆశ్రమంలో దాచమంటావా అన్నారు స్వామీజీ. ఆ తరువాత కూడా వచ్చిన పెద్దలంతా చర్చ చేసి ప్రస్తుతానికి ఆ విగ్రహాలు తెచ్చి ఆశ్రమంలో దాచేటట్టు, ఆ తరువాత ఆ కుటుంబం వారంతా కలిసి వాటిని దానం చేసేటట్టు నిర్ణయించారు. కట్టిన గుడికి శిఖరాలు తొలగించి విగ్రహాలు, యంత్రాలు పీక్కురావటం అంటే సామాన్యపు పని కాదు. కళాకర్షణ విధానాలలో తేడా వస్తే యువతల మనిషి నెత్తురు కక్కుకొని చచ్చినా చావవచ్చు. అలాంటి ప్రమాదకరమైన పనిని ఆ భక్తుల కోసం, దేవుడు దొంగల పాలవకుండా ఉండటం కోసం అంగీకరించారు స్వామీజీ. ఇదంతా 1978 జూలైలో జరిగింది. ఈ విగ్రహాలతో పాటు ఒక శిలాపాదుకా శిల్పం ఆశ్రమానికి చేరింది. దానిలో విశేషమేమో గాని వెంటనే దాన్ని ప్రత్యేకంగా ఒక ఔదుంబర వృక్షం కింద పెట్టించి భక్తులను రోజూ దానికి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండమన్నారు స్వామీజీ. విగ్రహాలు తెచ్చి ఆశ్రమంలో జాగ్రత్తపరిచి వెంటనే విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు స్వామీజీ. అలా స్వామీజీ వెళ్ళగానే కొందరు ప్రబుద్ధులు స్వామీజీ మీద పురాతన విగ్రహాల స్మగ్లింగ్ కేసు పెట్టారు. పాత దేవాలయాల్లో విగ్రహాలు పీక్కుని విదేశాలలో అమ్మటానికి పోయారు స్వామీజీ అని వాళ్లు గోల చెయ్యసాగారు. ప్రభుత్వం వారు ప్రత్యేకించి ముస్లిం అధికారుల్ని ఆశ్రమం మీదకి విచారణకు పంపారు. అయితే వచ్చిన అధికారులు ఆశ్రమంలో భద్రంగా ఉన్న విగ్రహాలన్నీ పరిశీలించుకుని దానం ఇచ్చిన భట్టు కుటుంబీకుల సాక్ష్యం విని ఇంత నిస్వార్థ బుద్ధితో ఈ పని చేసిన స్వామీజీ మీద ఇలాంటి కేసు వచ్చినందుకు విచారం వెళ్లబుచ్చి వెళ్ళిపోయారు. స్వామీజీ విదేశాల నుంచి తిరిగి రాగానే ఇంత హడావుడి చేసిన నరసింహుణ్ణి భట్టు కుటుంబీకులు నిర్నిబంధంగా స్వామీజీకి దానం చేసేశారు. 1 సంవత్సరన్నర కృషి చేసి ఆశ్రమంలో ఒక లక్ష్మీ నరసింహ పంచాయతన దేవాలయం నిర్మించారు స్వామీజీ. తమ వంశపు ఇలవేలుపైన లక్ష్మీ నరసింహుడు ప్రధాన దేవతగా, తన ప్రియ దేవతలైన కాశీ విశ్వేశ్వర, విశాలాక్షి, గణపతి, ఆదిత్యులు ఆయతన దేవతలుగా పంచాయతన దేవాలయ శ్రేణి సచ్చిదానందేశ్వర శివలింగానికి ఉత్తర భాగాన ఏర్పడింది. అందులో ఆదిత్య స్థానంలో నవగ్రహాలయం కూడా ఏర్పరిచారు స్వామీజీ. ఈ పంచాయతన దేవాలయ శ్రేణికి 1980 నవరాత్రులలో ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు స్వామీజీ. విజయవాడలో గణపతి గుడి నిర్మాణం పురోగమిస్తోంది. తమ అవతారానికి సారథి అయిన ఈ గణపతి ఆలయ నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు స్వామీజీ. ఈ ఆలయం కోసం విగ్రహం చెక్కే పనిని మైసూరు ప్రాంతంలోని కోలార్లోని ఒక శిల్పికి అప్పచెప్పారు స్వామీజీ. అతను ఒకప్పుడు మంచి శిల్పి అయిన మాట నిజమే అయినా ప్రస్తుతానికి అతనికి మతి భ్రమించి ఉందని, అతని వల్ల పని చెడిపోతుందని శ్రేయోభిలాషులంతా గట్టిగా స్వామీజీకి చెప్పారు. పిచ్చివాళ్లకు పిచ్చివారైన స్వామీజీకి ఆ పిచ్చివాడు తప్పితే మరోడు నచ్చలేదు. అతనికే పని అప్పచెప్పారు. అతడి వాలకము, చేష్టలు నిజంగా పిచ్చిగానే ఉన్నాయి. అతనికి ఏ రాయి ఒక పట్టాన నచ్చలేదు.
ఈ శిల్పి కోలారు ప్రాంతంలో ఒక చోట తవ్వించి కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఒక పెద్ద నల్లరాయి బయటికి తీయించాడు. ఇంతా చేసి మళ్ళీ మైసూరు వచ్చి శిల్పం మొదలు పెట్టడానికి కొత్త ఉలి, కొత్త సుత్తి, కొత్త ఇల్లు కావాలని కూర్చున్నాడు. కొత్త ఉలి, సుత్తి అంటే పర్వాలేదు, కొత్త ఇల్లెక్కడ తెస్తారు? తెచ్చారు స్వామీజీ. ఒక కొత్త ఇంట్లో అతనికి మకాం ఏర్పరిచారు. ఈ ఏర్పాటుతో పిచ్చివాడి పిచ్చి మరో మలుపు తిరిగింది. పని మొదలెట్టాడు. ఒక సగం పని అయింది. బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి అంతర్ధానమైపోయాడు. అతన్ని వెతకటానికి మనుషుల్ని పంపించి వెతికి పట్టుకున్నారు స్వామీజీ. పట్టి మైసూరు తెప్పించి తెగ బతిమాలారు. ఈ మాటు మనిషికి పిచ్చి మరింత పై స్థాయికి చేరి జై గణేశ జై గణేశ అని అరుపులు పెడబొబ్బలు సాగించాడు. ఏమి అరిస్తే ఏమి, పని మాత్రం తలెత్తకుండా సాగిస్తున్నాడు. ఆ జై గణేశ మంత్రజపంలో ఆ కళాతపస్వి తపస్సు ఫలించి గణేశ విగ్రహం తయారైంది. 3 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల కైవారం, 3 టన్నుల బరువు ఉన్న ఆ గణేశ విగ్రహంలో జీవకళ ప్రతి అవయవంలో తొణికిసలాడింది. విగ్రహంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క స్వరం పలికింది. ఇలాంటి అపురూపమైన శిల్పకళా సన్నివేశం మధుర మీనాక్షి ఆలయంలోనూ కేరళలోని సుచీంద్ర క్షేత్రంలోనూ మాత్రమే ఉందని శిల్పకళా విమర్శకులన్నారు. నిజంగా కౌగలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తున్న ఆ బొజ్జగణపయ్య అందం చూసి ఈయనకందుకనే సుముఖుడని పేరొచ్చింది అనుకున్నారు జనులంతా. చిత్రం, ఇంత కళాఖండాన్ని సృష్టించిన ఆ మహనీయ శిల్పి ఎటో వెళ్ళిపోయాడు. ఆ పైన ఏమయ్యాడో తెలియలేదు. శ్రీ గణపతి ప్రతిష్ఠ. శివరాత్రి ఉత్సవాలకు ముందుగానే స్వామీజీ విజయవాడ వెళ్లారు. అక్కడ శ్రీ రౌద్రినామ సంవత్సర మాఘశుద్ధ త్రయోదశి బుధవారం నాడు, అంటే 16/2/1981 నాడు శ్రీ గణపతి ప్రతిష్ఠ చేశారు స్వామీజీ. చూడగానే కళ్ళు మిరుమిట్లు గొలిపే చక్కదనంతో మెరిసిపోయే ఆ అందాల బృహదాకార గణపతికి స్వామీజీ చేతుల మీదుగా ప్రాణశక్తి ప్రవేశం జరిగేసరికి జీవకళ పొంగులు పెట్టి ఆయన తొండం, చేతులు కదులుతున్నట్లుగా కనిపించాయి. ఆ తరువాత జరిగిన కుంభాభిషేక మహోత్సవం ఒక అపూర్వ వైభవంతో సాగింది. గణపతి స్వామి గణపతి ప్రతిష్ఠ చేస్తున్నారని తెలిసిన పరిసర ప్రాంతాల జనులు 25,000కు పైబడి ఆశ్రమ ప్రాంతానికి తరలి వచ్చారు. ఎర్రటి జరీచీర కట్టుకుని, ఎర్రని శిరోవేష్టనం చుట్టుకుని, ఎర్రని రక్తచందన తిలకం నుదుట ధరించి, సువర్ణ కలశం నెత్తిన దాల్చి దిగివచ్చిన ప్రత్యక్ష గణపతి అయి స్వామీజీ శిఖరారోహణం చేశారు. అప్పటికి ఉదయం 10:30 అయింది. ఈ అందానికి అబ్బురపడుతున్న సూర్యభగవానుడు కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తున్నాడు కాబోలు. ఎండ మరింత తళతళలాడుతోంది. ఆ ఎండలో ఆలయ శిఖరం కొంగ్రొత్త కాంతులు ఈనుతోంది. 25,000 మంది కళ్ళు విమాన కలశాగ్ర బిందువుపై కేంద్రీకృతమైనాయి. మనస్సులు ఆ బిందువుకు పక్కనే నిలబడ్డ తేజోమూర్తిలో లయిస్తున్నాయి. వంచిన సువర్ణ కలశాలలోని పవిత్రోదక ధారలు స్వామీజీ కుడిచేతి వేళ్ల స్పర్శకు ఆనందపు తుళ్ళింతలు పెట్టి ఆలయ శిఖరాగ్రం మీదకి దూకి ఆ శిఖరాగ్ర బిందువుపై లగ్నమై ఉన్న భక్తజనుల చూపులలో అమృత ప్రవాహాలను పొంగులెత్తిస్తున్నాయి. విప్రోత్తముల వేదఘోషలు ఆనందంగా అంబరవీధులకు పాకుతున్నాయి. భక్తోత్తముల జయజయధ్వానాలు వాటికి పోటీగా బ్రహ్మలోకానికి ఎగురుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా 13 కలశాల జలాలతో అభిషేకం చేసిన స్వామీజీ ఆ తరువాత పుష్పాభిషేక, సువర్ణాభిషేక, రత్నాభిషేకాలను నిర్వర్తించారు. ఈ అభిషేకాలు జరుగుతూ ఉండగా కొందరు ధన్యజీవులకు ఒక ప్రత్యేక దర్శనం లభించింది. కుంభాభిషేకం మొదలు కాగానే స్వామీజీ రూపం అంతర్ధానమైపోయి ఆ స్థానంలో పేలిపోతున్న ఆ ఎండ కాంతికి మించిన కాంతి ఒకటి వచ్చి నిలిచింది. అభిషేక కలశాలు కేవలం నిరాధారంగా గాలిలో తేలుతూ నీళ్లను ఉంచుతున్నాయి. ఈ విశేష దర్శనం లభించిన భక్తులు సహజంగానే పులకితులయ్యారు. ఆ తరువాత ఆలయ శిఖర కలశానికి మహామంగళహారతి చేసి శిఖరం నుంచి కొంచెం కిందకి దిగి ముఖమంటపు కప్పుపైకి వచ్చి నిలబడ్డ స్వామీజీ ఆలయానికి నలుదిక్కులా
మహాసముద్రంలాగా నిలబడి ఉన్న జనవాహినిని 2 చేతులు ఎత్తి 4 వైపులా తిరిగి ఆశీర్వదించారు. ఆ తరువాత 2 చేతులు ఎత్తి 4 వైపులా తిరిగి నమస్కరించారు. ఆ తరువాత ఆ అశేష ప్రజావాహినికి తమ దివ్య సందేశం అందిస్తూ, మీరందరూ సాక్షాత్ గణపతులు, మీరు భాగ్యవంతులు, మీకు శివసన్నిధి ఉన్నది, ఇది దత్తక్షేత్రం, సాక్షాత్ దత్తాత్రేయుడే వచ్చి ఇక్కడ గణపతి ప్రతిష్ఠ కలశాభిషేకాలు చేశాడని గ్రహించండి. తమను సేవించిన భక్తుల కోరికలను అత్యంత శీఘ్రంగా తీరుస్తాడు ఈ గణపతి. అందుకనే ఈయన పేరు క్షిప్ర గణపతి అన్నారు స్వామీజీ. ఆ తరువాత జై గణేశ నామజపం ఉచ్చైస్వరంతో ముక్త కంఠంతో భక్తులందరితోనూ చేయించారు. ఆ రోజు 10,000 మందికి పైగా అన్నశాంతి జరిగింది. ఆశ్రమం చుట్టుపక్కల్లో అప్పట్లో విరివిగా ఉన్న ఖాళీ స్థలాలన్నీ భక్తుల భోజన పంక్తులతో నిండిపోయాయి. ఇలాంటి ప్రతిష్ఠా వైభవం విజయవాడ చరిత్రలోనే నభూతో నభవిష్యతి అని వార్తాపత్రికలు అనేకం కీర్తించినాయి. క్రియాయోగం. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలకు పూర్వాంగంగా జనవరి మొదటి వారం నుంచే విజయవాడలో విజయం చేసి ఉన్నారు స్వామీజీ. ఆ సందర్భంగా అక్కడ మొట్టమొదటి క్రియాయోగ తరగతులు ప్రారంభమయ్యాయి. 1966 నుంచి స్వామీజీ చేస్తూ వస్తున్న యోగ బోధన విధానాల పరిశోధనల ఫలితంగా ప్రస్తుత కాలానికి తగిన రాజయోగ ప్రక్రియ సమ్మేళనంగా ఏర్పరిచిన ఈ నూతన విధానాన్ని శ్రీ క్షిప్రగణపతి పాదాల సన్నిధిలో ప్రారంభించారు స్వామీజీ. 50 మంది విద్యార్థులతో 3 వారాలు సాగిన ఈ యోగా తరగతులు ఉత్తరోత్తర ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా తరగతులన్నిటికన్నా విస్తృతమైనవి. ఈ సందర్భంగా ఇక్కడి యోగ విద్యార్థులు స్వామీజీ తమకిచ్చిన నోట్సు ఆధారంగా మొట్టమొదటి యోగా గ్రంథాన్ని సంకలనం చేసి ప్రకటించారు. ఇక విజయవాడలో గణపతి ప్రతిష్ఠా సందడి పూర్తవుతూ ఉండగా శివరాత్రి వచ్చింది. ఈ శివరాత్రి నాడు ఉదయం ప్రార్థనా సమయంలో అందరికీ తలో చాక్లెట్టు పంచిపెట్టించి అందర్నీ గుప్పిలి మూసుకుని కూర్చోమన్నారు స్వామీజీ. కొద్ది నిమిషాల తరువాత గుప్పిళ్లు తెరవమన్నారు. తెరిచి చూస్తే చాలామంది చేతుల్లోని చాక్లెట్లు రుద్రాక్షలుగా మారిపోయినాయి. అలా మారిన వాళ్ళని మెళ్ళో కట్టుకోమన్నారు. మారని వారిని చాక్లెట్ నోట్లో వేసుకోమన్నారు. ఆ ఉత్సవానికి ఈ రచయిత కూడా వచ్చాడు. అతని చేతిలోని చాక్లెట్టు రుద్రాక్షగా మారింది. ఆ రుద్రాక్షను అతను ఇప్పటికీ ధరించి ఉన్నాడు. ఆ మధ్యాహ్నం అగ్నిగుండంలోకి దిగి పైకి వచ్చినాక ఒక విచిత్ర సమాధి స్థితిలో ఉన్న స్వామీజీ సభకు సాష్టాంగపడి నమస్కారం చేశారు. నాకు మీరెవ్వరూ కనిపించటం లేదు, అందరూ సదాశివులే కనిపిస్తున్నారు అన్నారు స్వామీజీ. ఆ మర్నాడు ఉదయం లోపలికి వెళ్ళిపోయిన స్వామీజీ మామూలు ప్రకారంగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆ సాయంత్రం ఒకసారి బయటకు వచ్చారు గాని ఉగ్రంగా ఉన్నారు. స్వామీజీ బుధగ్రహానికి వెళ్లవలసిన పని వచ్చింది. అక్కడి నుంచి కొన్ని ఔషధులు తీసుకురావాలి. కనుక అందరూ స్వామీజీ యొక్క విజయం కోసం ధ్యానం చేస్తూ ఉండండి అని ఆజ్ఞాపించారు. ఆ మర్నాడు మధ్యాహ్నం మళ్లీ మరోసారి మేడ మీద నుంచి దర్శనమిచ్చారు. ఎందువల్లో కానీ ఒక కోటు వేసుకుని ఉన్నారు. వారి పాదాలు, చేతులు, ముఖం మాత్రం ఆ చర్మం లోపల ఏదో ట్యూబులైట్ వెలుగుతుందేమో అన్నంత తెల్లగా కాంతులు వెలుగక్కుతున్నాయి. కళ్ళు సౌమ్యంగానే ఉన్నా దుర్నిరీక్ష్యంగా ఉన్నాయి. ఆ మర్నాడు ఉదయం మామూలుగా ప్రార్థనా సమయ దర్శనం ఇచ్చారు. అప్పటికి పూర్తి మామూలుగానూ ఉల్లాసంగానూ ఉన్నారు. గత రాత్రి బుధగ్రహ ప్రయాణం పూర్తయిందని, అక్కడ ఒక సరస్సులో స్నానం చేసి కొన్ని ఔషధులను తెచ్చామని ప్రకటించారు స్వామీజీ. 30/3/81 తేదీ నాడు బెంగుళూరులో ఆశ్రమ శాఖను ప్రారంభోత్సవం చేశారు స్వామీజీ. బెంగుళూరులో జ్ఞానబోధ సభ అంతకు ముందే ఉన్న స్వంత ఆశ్రమం ఇప్పుడే ఏర్పడ్డది. బెంగుళూరులోని ప్రముఖ పౌరులలో ఒకరైన బి కృష్ణభట్టు గారి ఆధ్వర్యంలో బెంగుళూరులోని గిరినగర్లో ఏర్పడిన విశ్వభారతి హౌసింగ్ కాంప్లెక్స్లో ఈ ఆశ్రమ స్థలం స్వామీజీకి సమర్పింపబడింది. ఈ ప్రారంభోత్సవానికి పెజావరు మఠాధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామివారు, రామచంద్రపుర మఠాధిపతి శ్రీ రాఘవేంద్ర భారతీ స్వామివారు, ద్వారకా పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల వారు,
రాష్ట్ర మంత్రి శ్రీ ధరంసింగ్ గారు కూడా విచ్చేశారు. ఈ వేసంగిలోనే బెంగుళూరు భక్తుడు విశ్వనాథం గారి అబ్బాయి ప్రసాదు స్వామీజీని వదలలేక తన చదువు బెంగుళూరు నుంచి మైసూరుకు మార్చుకున్నాడు. ఆ కుర్రవాడు ఆశ్రమంలోనే ఉంటూ బడికి వెళ్ళి చదువుకుంటున్నాడు. 1981వ సంవత్సరపు జన్మదినోత్సవాలు జూన్ 14వ తారీఖున పడ్డాయి. 2వ క్రియాయోగ తరగతులు జూన్ 1 నుంచి 10 దాకా ఆశ్రమంలో జరిగాయి. వైద్యశాల 1978 చివర్లో శంకుస్థాపన జరిగిన ఆయుర్వేద ప్రకృతి చికిత్సా వైద్యశాల భవనానికి ఈ జన్మదినోత్సవాలలో గృహప్రవేశం జరిగింది. ఈ ఉత్సవాలలో ఆశ్రమ చరిత్రలోని మరో ముఖ్య విషయంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. 1966 నుంచి కొబ్బరి ఆకుల పాకగా, 1972 నుంచి రెల్లుగడ్డి పాకగా ఉంటూ వస్తున్న చొప్పరమే ఆశ్రమంలోని కార్యక్రమాలన్నింటికీ కేంద్రస్థానం. కానీ ఆ రెల్లుగడ్డి దొరకటం కష్టమైనందువల్ల, ప్రతి సంవత్సరం దాని రిపేర్ల ధర పెరిగిపోవటం వల్ల ఆ చొప్పరాన్ని సాకటం కష్టమవుతోంది. దానివల్ల ఒక్కోసారి వర్షాలు వచ్చినప్పుడు ఉత్సవాలకు కూడా అసౌకర్యం కలుగుతోంది. ఈ కారణాల వల్ల ఆ చొప్పరం స్థానంలో ఒక ఆర్సీసీ స్లాబ్ వేయాలని భక్తులు పట్టుబట్టారు. భక్తుల వల్ల వసూలైన సొమ్మును బట్టి ఆర్సీసీ స్లాబ్ కానీ సిమెంటు రేకుల షెడ్డు కానీ వెయ్యాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. విజయవాడలో గణపతి ప్రతిష్ఠ అయినాక మొట్టమొదటి వినాయక చవితిని స్వామీజీ స్వయంగా వచ్చి నిర్వహించాలని విజయవాడ భక్తులు పట్టుబట్టారు. అంగీకరిస్తూ, అక్కడ హోమానికి ఒక మంటపం ఏదైనా ఉంటే బావుంటుంది, వాన వచ్చినా చిక్కు ఉండదు అన్నారు స్వామీజీ. స్వామీజీ అన్న తీరుని బట్టి ఆ విషయం ఎవరికీ అంత గట్టిగా పట్టలేదు. స్వామీజీ వచ్చారు. వినాయక చవితి నాడు హోమం ప్రారంభమైంది. దడదడా వాన పడసాగింది. ఆ సమయానికి భక్తులకు తీర్థం ఇస్తున్న స్వామీజీ, అనుభవించండి, నే చెబితే వినలేదుగా అన్నారు. అప్పటికి స్వామీజీ అన్న మాటలోని భావం తెలిసి వచ్చిన భక్తులు క్షమాపణలు వేడుకోసాగారు. ఈలోగా హోమం నిర్వహిస్తున్న ఆశ్రమ పురోహితుడు హోమగుండంలో నెయ్యి ఎక్కువ పోసి అగ్నిహోత్రం ఆరిపోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పైన ఉన్న షామియానా తొట్టెలుగా వచ్చి ఆ తొట్టెలోంచి వర్షధార సరాసరి అగ్నిగుండంలో పడటం వల్ల అగ్ని నిలవటం కష్టంగా ఉంది. ఆ పైన చూస్తే ఆకాశం అంతా నల్లటి మబ్బులతో నిండి ఉంది. హోమానికి కూర్చున్న ఋత్విక్కులంతా పూర్తిగా తడిసి నీళ్లు కారిపోతున్నారు. మొదలుపెట్టిన హోమం ఆపరాదు. అగ్ని నిలిచేటట్టు లేదు. ఏం చెయ్యాలో ఎవ్వరికీ తోచటం లేదు. సరిగా ఆ సమయానికి హోమగుండం దగ్గరకు వచ్చిన స్వామీజీ ప్రధాన పురోహితుణ్ణి ఆసనం మీద నుంచి లెమ్మని ఆ ఆసనం మీదే తను కూర్చున్నారు. ఋత్విక్కులను పక్కకు తప్పుకోమన్నారు. సరిగా 21 ఆహుతులిచ్చారు. వర్షం ఆగిపోయింది. అలా వర్షం ఆగంగానే లేచి నిలబడ్డ స్వామీజీ, నాకిప్పుడు అర్జెంటుగా కొత్త ఎర్రచీర కావాలి అన్నారు ఆదుర్దాగా. చిత్రం, ఒక భక్తుడు తోసుకొని ముందుకు వచ్చి కొత్త ఎర్రచీర ఇచ్చాడు. వెంటనే దాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించారు స్వామీజీ. అంతే, ఎండపొడ వచ్చేసింది. తరువాత దోసిలి పట్టి కొద్దిగా చిల్లర డబ్బులిమ్మని దగ్గరలో ఉన్నవారిని యాచించారు స్వామీజీ. ఆ డబ్బులు అగ్నిహోత్రుడికి సమర్పించారు. ఎండ ఫెళఫెళలాడింది. ఆ తరువాత దీన్ని గురించి మాట్లాడుతూ, ఆ వర్షం వల్ల తనకేదో కోరిక ఉందని గణపతి సూచించాడు అన్నారు స్వామీజీ. అంతకన్నా వివరించలేదు. ఆ రోజు వానలో తడిసిన ఋత్విక్కులలో ఈ గ్రంథ రచయిత కుప్పా కృష్ణమూర్తి కూడా ఉన్నారు. వానలో తడవటం అతనికి ఎలర్జీ. అందువల్ల పూర్వానుభవం బట్టి 1 వారం రోజులు మంచం పట్టక తప్పదనుకుంటూ ఇంటికి వెళ్ళాడతను. చిత్రంలో చిత్రం, అతనికి జలుబు కూడా చెయ్యలేదు. 42వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.